చంద్రబాబుతో లగడపాటి భేటీ. ఈ వార్త వెనుకున్న అసలు నిజాలేంటి? చంద్రబాబు ఏం చేయబోతున్నారు? ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి స్కెచ్తో చంద్రబాబు ముందుకు వెళ్ళబోతున్నారు? అసలు లగడపాటితో ఎందుకు భేటీ అయ్యారు? లగడపాటికి చంద్రబాబుకి మధ్య ఎలాంటి ఆసక్తి గల పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి? లగడపాటి చంద్రబాబుని కలవడంలో ఎలాంటి ఆంతర్యం ఉంది? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్న సందర్భంలో లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవడం హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో లగడపాటి సర్వే చేసి మహాకూటమి గెలుస్తుందని చెప్పిన నేపథ్యంలో మహాకూటమి ఓటమి పాలై పరువు పోగొట్టుకుంది. ఇక లగడపాటి సర్వే తప్పని తేలింది. దీంతో లగడపాటిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇక లగడపాటి సర్వే ఫలితాలను నటిస్తున్న సందర్భంలో కేటీఆర్తో లగడపాటికి ఒక యుద్ధమే జరిగింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో తన సర్వే ఫలితాలు తారుమారు కావడంతో అబాసు పాలైన లగడపాటి రాజగోపాల్ అప్పటి నుంచి చాలా సైలెంట్గానే ఉంటున్నారు. తర్వాత ఎందరూ ఆయనను రాజకీయాల గురించి మాట్లాడాలని ఫోర్స్ చేసినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. ఇక అలాంటి ఇప్పటి రాజగోపాల్ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉండవల్లిలోని ఆయన స్వగృహంలో కలిశారు. చాలాసేపు చంద్రబాబు నాయుడుతో ముచ్చటించిన ఆయన తమ కుటుంబంలో జరుగుతున్న శుభకార్యానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించినట్లుగా మాత్రమే చెప్పారు. ఇక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడడానికి నిరాకరించిన లగడపాటి రాజగోపాల్ రాజకీయాల గురించి మాట్లాడే సమయం ఇది కాదు అంటూ ప్రస్తావించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వేను విడుదల చేసి తీవ్ర విమర్శలకు గురైన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే శుభకార్యానికి లగడపాటి చంద్రబాబును ఆహ్వానించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కేసీఆర్ గురించి మాట్లాడాలంటేనే నిరాకరిస్తున్నారు. తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ మీద ఆయన మాట్లాడలేనని చెప్పేశారు. ఇక లగడపాటి చంద్రబాబు నాయుడుతో ఇవ్వడంపై రకరకాల వార్తలు బయట హల్చల్ చేస్తున్నాయి. కేటీఆర్ జగన్తో భేటీ కావడం, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో లగడపాటి చంద్రబాబుల భేటీ ఆసక్తికర పరిణామం అని చెప్పాలి. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు సర్వేను ఇచ్చి పరువు పోగొట్టుకున్న లగడపాటి ఏపీలో కూడా తాను చేసిన సర్వేలో చంద్రబాబుకి ఇచ్చారని టాక్ వస్తోంది. ఏదేమైనప్పటికీ ఏదో బలమైన కారణం లేకుండా చంద్రబాబుని లగడపాటి కలవడు అనేది రాజకీయ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మొత్తానికి లగడపాటి చంద్రబాబుల భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక కేసీఆర్ గురించి ప్రస్తావిస్తే లగడపాటి నో కామెంట్ అంటూ తప్పించుకోవడం ప్రధానంగా కనిపిస్తోంది. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.